హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, 10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం. కార్మికులకు సీఎం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్. ఒకసారి మనం దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సంపదకు మూలమైన కార్మికుల క్షేమం సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కార్మిక శాఖ, పరిశ్రమలు, బాయిలర్స్, మెడికల్ సర్వీస్ శాఖలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమం విషయంలో పరిశ్రమల యాజమాన్యాలు అదేవిధంగా నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లాలని చెప్పారు. సేఫ్టీ విషయంలో పరిశ్రమలు రాజీ పడకూడదని, భద్రతా పరిమాణాలపై థర్డ్ పార్టీ ఆడిట్ తప్పనిసరి చేయాలని, తనిఖీలు అనేవి భద్రత పెంచేలా, తప్పులు సరిదిద్దేలా ఉండాలన్నారు. అంతేగాని తనిఖీల పేరుతో పరిశ్రమల యాజమాన్యాలను వేధింపులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసి తర్వాత మళ్ళీ సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేదని, ఇలా కాకుండా నిర్దిష్టమైన ప్రణాళికతో భద్రత కోసం పనిచేయాలన్నారు. అధికారులు తరచూ తనిఖీలు చేయడంతో పాటు నిబంధనలు అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటు జరిగితేనే ఉపాధి లభిస్తుందని, అనుమతుల జారీ విషయంలో పారదర్శకంగా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పరిశ్రమలు, సిబ్బంది, వాటి భద్రతపై అధికారుల ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో 24,642 ఫ్యాక్టరీలు రిజిస్టర్ అయ్యాయని, వాటిలో 11.78 లక్షల మంది పనిచేస్తుందని వివరించారు. రాష్ట్రంలో రసాయన పరిశ్రమలు పెరిగి దృష్ట్యా భద్రతా చర్యలు పర్యవేక్షించడానికి, ప్రమాదాలు అరికట్టడానికి 3 కెమికల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉండాలని అన్నారు. రాష్ట్రంలో 3,700 బాయిలర్స్ ఉన్నాయని, ప్రతి ఏడాది వీటిని చెక్ చేస్తున్నామన్నారు. పరిశ్రమల్లో తనిఖీలకు అవసరమైన అధికారులను వెంటనే నియమిస్తామని, ఈ మేరకు పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈఎస్ఐ ఆసుపత్రులు బలోపేతం. మన రాష్ట్రంలో ఉన్న 4 ఈఎస్ఐ ఆసుపత్రులు బలోపేతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 2014 నుంచి 2019 మధ్య ఈఎస్ఐ వైద్య సేవలు పొందేవారి సంఖ్య 5 లక్షల నుంచి 11 లక్షలకు పెరిగితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల ఈఎస్ఐ సేవలు తగ్గాయని మంత్రి వాతంశెట్టి సుభాష్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. సీనియర్ డాక్టర్ మాత్రమే ఈఎస్ఐ ఆసుపత్రికి సూపరింటెండెంట్గా ఉండాలని నిబంధనలు ఉన్నా గత ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందన్నారు. వైఎస్ఆర్ బీమాలో జరిగిన అక్రమాలను ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై సమాచారం సేకరించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పేదలకు అందే సాయంలో అక్రమాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించకూడదని, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులతో మాట్లాడి ఈ విషయంలో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈఎస్ఐ పెండింగ్ బిల్లుల క్లియరెన్స్. ఈఎస్ఐ ఆసుపత్రులకు రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 54 కోట్ల పెండింగ్లో ఉన్నాయని అధికారులు చెప్పగా, వాటి విడుదలకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఈఎస్ఐ ఆసుపత్రుల్లో సర్వీసులు అవుట్సోర్సింగ్కు ఇవ్వడం ద్వారా సేవలను మెరుగుపరిచే విషయంలో కసరత్తు చేయాలని సూచించారు. లేబర్ వెల్ఫేర్ బోర్డు, మినిమం వేజెస్ బోర్డు, బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ బోర్డులను యాక్టివ్ చేసి కార్మికుల హక్కులు, సంక్షేమం అందేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గడిచిన 5 ఏళ్లలో చంద్రన్న బీమా నిర్వీర్యం, లబ్ధిదారుల్లో భారీ కోత. కార్మికులకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన చంద్రన్న బీమాను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. నాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అసంఘటిత రంగంలోని కార్మికులకు అందరికీ బీమా వర్తింప చేయగా, వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను సంఖ్యను కుదించివేసింది. 2014-19 మధ్య బీమా కింద 2.50 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, గత ప్రభుత్వం దీన్ని 1.22 కోట్లు తగ్గించేసింది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా బీమా పథకం అమలు చేస్తామని మొత్తం కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశారు. నాడు సహజ మరణాలకు 2 లక్షలు, ప్రమాద మరణాలకు 5 లక్షలు ఇచ్చాము. కానీ వైసీపీ ప్రభుత్వం సహజ మరణాలకు కేవలం 1 లక్ష మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. టీడీపీ హయాంలో సహజ మరణం పొందిన 3,08,440 మందికి బీమా క్లియరెన్స్ ద్వారా 33,093 కోట్లు చెల్లించగా, గత ప్రభుత్వం కేవలం 91,000 మందికి 10.25 కోట్లు మాత్రమే చెల్లించింది. నాడు ప్రమాదవశాత్తు మరణించిన వారికి 30,888 మందికి బీమా చెల్లింపుల ద్వారా 1,360 కోట్లు చెల్లించగా,
గత వైసీపీ ప్రభుత్వం కేవలం 99,038 మందికి మాత్రమే 496 కోట్లు నామాత్రం చెల్లించింది. తెలుగుదేశం ప్రభుత్వంలో 3 ఏళ్లలో చంద్రన్న బీమా ద్వారా 4,753 కోట్లు బాధిత కుటుంబాలకు అందించింది. వైసీపీ ప్రభుత్వం కేవలం 1,521 కోట్లు మాత్రమే ఇచ్చింది. చంద్రన్న బీమా కింద 10 లక్షలు ఇస్తామనే ఎన్నికల హామీ కట్టుబడి ఉన్నాం. త్వరలోనే దీన్ని అమలు తీసుకొస్తాం. కార్మికులకు బీమా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇందుకోసం అవసరమైన విధి విధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించాం. కేవలం కార్మికులే కాకుండా ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కూలీలు, ఇతర వర్గాల వారికి బీమా అందించేలా పథకాన్ని డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించాం. డ్వాక్రా సంఘాల ద్వారా ప్రమాద బీమా కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఫ్రెండ్స్, ప్రభుత్వం నుంచి మిమ్మల్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.